ఆయన సజీవుడుగా నా దేవుడు బయటికి నడిపించి ఈరోజు నీ బంధకాలు తెగిపోవనుగా, ఆ అంధకార మంత్ర శక్తులు కాలిపోవనుగా. నా దేవుని మహిమ చదువు నన్ను త్వరగా చదవాలి. అప్పుడు ఆకాశముగా మహాభూకంపం కలిగెను. చూడండి ఎంత గొప్ప మాట. అక్కడ వారు ఏం చేయలేదు, వారు అక్కడ ఏ చేతబడి చేయలేదు, అక్కడ లేదంటే వాళ్ళు కర్రలతో ఏం కొట్టలేదు. వారు ఏం చేస్తారంటే పాటలు పాడారంతే, దేవుని గురించి పాటలు పాడారు. అక్కడ ఏం జరిగిందంట, గట్టిగా చదవాలి. మహాభూకంపము కలిగెను. మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. దేవుని స్తోత్రం. చూడండి ఇక్కడ ఒక మాట ఉంది, అందరు బంధకాల వీరిద్దరియేనా? సరస్సాలు పునాదులు అదిరిని, తలుపులు తెరుచుకుని ఆ జైల్లో ఉన్న అందరి బంధకాలు విడుదల కలిగిన. గట్టిగా అందరి బంధకాలు ఊడిపోయినాయి. ఇక్కడ సరస్సాలు నాయకుడు ఏం చేస్తాం, త్వరగా చేస్తాం. చూసి అమ్మో ఖైదీలు పారిపోయారేమో, కత్తి దూసి. అర్థమవుతుందా మీకు ఈ మాట? వీళ్ళు ఎక్కడ పారిపోయారో, మరలా అధికారి వస్తే నన్ను కొడతాడేమో, నన్ను కావులుగా ఉంచారు, ఈ ఏంటో తలుపులన్నీ తెరుచుకున్నాయి అని ఏం చేయాలో తెలియక కత్తి పట్టుకున్నాడు. ఆయన కోసుకుని చనిపోవటానికి. అప్పుడు పౌలు చీలలో చదువు, నీవే అని చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నామని. దేవుని స్తోత్రం. నువ్వేమి చేసుకోవద్దు. వారు కొట్టేరి, బంధించారు, చాలా బాధలు పెట్టినా అంటున్నాడు కదా, మేము ఇక్కడే ఉన్నాం, నువ్వేమీ చేసుకోవద్దు, మేము క్షేమముగానే ఉన్నాము. దేవుని స్తోత్రం. అప్పుడు వణుకుతూ దీపం పట్టుకుని దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా వణుకుతూ దీపము పట్టుకుని పౌలు చీలలకి నమస్కారం, సాగిలపడి వంగి నమస్కారం చేశారు. దేవుని స్తోత్రం. ఎవరైతే కొట్టి బంధించి సంఖ్యలు వేసి చెరసాల వేశారో అదే నాయకుడు, నా దేవుడు, వారి మోకాళ్ళు వంగించి వారి దగ్గర నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? నా స్థితి మారదు, నా పరిస్థితి ఇంతే, నా రోగములు ఇంతే, నేను దురాత్మశక్తి ఇలా ఉంటా, నా గర్భబలం తెరవదు, నాకు ఉద్యోగం రాదు, వ్యాపారం లేదు అని నష్టంలో ఉన్నానని కృంగిపోతున్నావా? నా దేవుని అంగీకరించు. ఆయన సజీవుడు, శరస్సాలు పునాదులు బద్దలు కొట్టిన నా దేవుడు.